నమస్తే వీధులు స్వాగతం లక్ష్మణ సమాజం అయితే కార్తీక మాసం పూజలకు నిలయం. మరి ఈరోజు ప్రస్తుతం మనము బిఎన్ రెడ్డిలో ఉన్నటువంటి సురభి గార్డెన్లో రుద్ర మహాయాగం నిర్వహిస్తున్నటువంటి చాడా చిన్మయ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి ముఖ్య విషయాలు తెచ్చుకోండి. చెప్పండి చాడా చిన్మయ శర్మ గారు, కార్యక్రమం ఎన్ని రోజులు ఉంటుంది, అసలు మెయిన్ ఉద్దేశం ఏంది? ఇది లోక కళ్యాణార్థమే చేసేటువంటి యాగం అండి. దీన్ని అతిరుద్ర మహాయాగం అంటారు. ఇది 2 రోజులు జరిగేటువంటి మహాయాగం. 100 మంది బ్రాహ్మణులతో జరిపించేటువంటి గొప్ప మహాయాగం. లోక కళ్యాణార్థమే చేసే యాగం ఇది. ఇది ముందు రోజు 2 రోజుల ప్రోగ్రాం. మొదటి రోజు మొత్తం వచ్చేసి అభిషేకాలు అనేవి జరుగుతున్నాయి. 2వ రోజు అఖండ రుద్ర పారాయణ సమాప్తం అయిపోయిన తర్వాత స్వామికి ఆ యొక్క అతిరుద్ర మహాయాగ కార్యక్రమం అనేది అవుతున్నది. దీనికి ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి నగరవాసులు, కాలనీ వాసులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా, సినీవేత్తలందరూ కూడా వచ్చి పాల్గొనడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి పూజలో పాల్గొని కృపకాసు మేము కోరుకుంటూ ఉన్నాం. వచ్చినటువంటి భక్తులు ఏమేమి తీసుకురావాలో వాళ్ళకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారు మీరు? ఇంకా స్వామికి సంబంధించినటువంటి కొబ్బరికాయలు, పంచామృతాలు, అభిషేక సామాన్లు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా స్వామివారికి ఇష్టమైన అన్ని ద్రవ్యాలు తెచ్చుకొని చేసుకోవచ్చు. హోమ యాగశాలకు వస్తే అన్ని ఏవైతే ఉంటాయో అన్ని సామాన్లు మేము ఇక్కడ తెచ్చి పెట్టేసాము. ఆల్రెడీ వచ్చి కూర్చోవడం వరకే ఉంటుంది. మగవారు పట్టు బట్టలు, ఆడవారు కూడా చీర కట్టుకొని పట్టు చీర కట్టుకొని వచ్చి యాగంలో పాల్గొనవచ్చు. యాగం యొక్క స్పెషల్ అతిరుద్ర మహాయాగం అసలు ఎందుకు నిర్వహించాలి? కళ్యాణం, లోక కళ్యాణం అన్నా కదా, అంటే ఏమేమి చేసే అవకాశం ఉంటుంది? అంటే వచ్చేసి శివుడు అనే బోలాశంకరుడు. ఎటువంటి ఏ వరాలు ఇచ్చినా కానీ త్వరగా వచ్చేసి శివుడు. మనకి లోకం మొత్తం కూడా పాపభీతి ఎక్కువైపోతుంది, పాపులు ఎక్కువైపోతున్నారు. సో అన్నీ కూడా అకాల వర్షాలు కానివ్వండి, అన్నీ కూడా మన భూమండలం మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. అటువంటిది ఏది కూడా కాకుండా ఉండాలి. శివుడు మనకు అనుగ్రహం కావాలి. తర్వాత మనకి అనుకున్న కోరికలు, పెళ్ళిళ్ళు కావడానికి కానీ, మంత్రం యొక్క పవర్ 100 మంది బ్రాహ్మణులతోనే అభిమంత్రించినటువంటి ఆ యాగము. అనుకున్న కోరికలన్నీ కూడా త్వరగా తీర్చే దేవుడు శివుడు కాబట్టి అందరి కోసమే చేస్తున్నాం. ఎన్ని గంటలు జరిగే అవకాశం ఉంది యాగం? ఈ మొత్తం ప్రాసెస్ 2 రోజులండి. మొదటి రోజు మొత్తం అభిషేకాలు ఉంటాయి. 2వ రోజు దగ్గర ఒక 6 గంటలు దాకా హోమం అనేది ఉంటుంది. ఋగ్వేదులు 100 మంది అంటారా? 100. ఎక్కడి నుంచి వచ్చారు? మొత్తం హైదరాబాద్ వాళ్ళని, ఎక్కడి నుంచి అన్న పెద్దవాళ్ళు? అంటే పలువురు, అంటే తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర, కరీంనగర్, మెదక్, ఇటువంటి తర్వాత మనకి కాశీ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. ఇట్లా ఈ 2 రోజులు మరి ఆహార వ్యవహారాలు ఎలా చెప్తారు? అన్నీ కూడా ఆహార వసతులు అన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. బ్రాహ్మణుల వసతి కూడా మనం ఇక్కడ ఉంచడం జరిగింది. ఎందుకంటే దూరం నుంచి వచ్చిన వారు కూడా ఇబ్బంది కావద్దు కాబట్టి ఇక్కడనే మనం భోజన సదుపాయాలు, వాష్రూమ్స్, ఆ తర్వాత అన్నీ కూడా ఇక్కడ ఎవ్రీథింగ్ మనం ఇక్కడనే చూసుకుంటున్నాం. మామూలుగా శివుడికి సంబంధించినటువంటి యాగాల్లో లఘురుద్రము, మహారుద్రము, అతిరుద్రం అని చెప్పేసి 3 యాగాలు చేస్తుంటాం మనము. అయితే లఘురుద్రము అంటేనేమో 121 సార్లు నమ్మకం చెప్పడము, ఆ తర్వాత దానికి దశాంశంగా చమకం చెప్తాము. తర్వాత మహారుద్రం అంటేనేమో 1331 సార్లు, అంటే 121 × 11 1331 సార్లు నమ్మకం పారాయణ చేయడం అనేది మహారుద్రము. మళ్ళీ ఆ మహారుద్రము సంఖ్యకు 11 సార్లు గుణిస్తే, 1331ని 11 సార్లు గుణిస్తే మనకు 14,641 సంఖ్య వస్తుంది. ఇన్నిసార్లు రుద్రపారాయణ చేస్తే దాన్ని అతిరుద్రం అంటారు. దీన్ని మించినటువంటిది మళ్ళీ లేదు. కాబట్టి మామూలుగా ఒకసారి రుద్రం చెప్తేనే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయని చెప్పేసి మనకు చాలా పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పబడింది. మరి ఇన్నిసార్లు చెప్పడం ద్వారా మనకు ఎంత పుణ్యం వస్తుంది అనేటువంటిది మాత్రము మనం ఊహించలేనటువంటి విషయం అది. కాబట్టి ఇంత వైభవంగా, అందులో మళ్ళీ కార్తీక మాసంలో జరుగుతున్నటువంటి యొక్క యాగం కాబట్టి, అందులో ఈరోజు ఆర్ద్ర నక్షత్రము, శివుడి యొక్క నక్షత్రము. ఈరోజు ఈ యొక్క యాగంలో ఇన్ని వేల సార్లు ఇంతమంది బ్రాహ్మణులతోని రుద్రపారాయణ జరగడం అనేటువంటిది అది చేసేవారికి, చూసేవారి అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అనడంలో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమము చాలా అద్భుతంగా ఈ యొక్క జరుగుతున్నందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే ఇటువంటి అవకాశము వినియోగించుకోవడం అనేటువంటిది చాలా అరుదు. కాబట్టి ఈ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహము భక్తులందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు చాడా చిన్మయ శర్మ గారి ఆధ్వర్యంలో, వారి మాత, అదేవిధంగా వారి శ్రీ కాళీదుర్గా పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం లోక కళ్యాణం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని పూనుకొని ఈ మంచి ప్రదేశంలో, మన స్థానికంగా ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏదో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడానికి వచ్చిన భక్తులందరికీ, ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం.
ఆయన గొప్ప కార్యక్రమం చేసినందుకు మేము ఎంతో వాళ్ళకి రుణపడి ఉంటాము. ఎల్లవేళ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా చేయాలని పదే పదే కోరుకుంటున్నాము. ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయ నాగలరా ఇంత పెద్ద ఎత్తున మా శివుని యజ్ఞం ఇక్కడ జరిపించినందుకు మా చిన్న వయసులో మా సింహయ్య పంతులు మరి ఇంత మంచి కార్యక్రమము ఇక్కడ చేసినందుకు ఈ కాలనీలకు కూడా అందరికీ వాళ్ళ జన్మ ధన్యమైనట్టే. వాళ్ళకు కూడా ఆరోగ్యాలు చల్లగా ఉండాలి. ఇక్కడ చేపించినందుకు భగవంతుడు ఆ చిన్న వయసులో చాలా చిన్న వయసులో ఆ బాబుకు కూడా ఆరోగ్యాలు చల్లగా ఉండాలి. మరి మేము వాళ్ళను మా చేతనైన కాడికి వాళ్ళనేం వాళ్ళ తండ్రి పోయిన సంది కూడా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. అదే రకంగా మేము ఎప్పుడు కాపాడుతందుకు మేము కూడా ఉన్నాము. ఇవాళ ఈ యజ్ఞం ఇక్కడ జరుగుతుందంటే ఈ పుణ్యస్థలం అవుతుంది ఇక్కడ. ఆ పుణ్యస్థలం కూడా ఈ కాలును వాళ్లకు అది దక్కుతుంది. మరి ఈ వయసులో ఈ లోక కళ్యాణానికే ఈ మొదటి పాదం అనేది మరి ఈ వీళ్ళు కూడా భావించాలి. లోక కళ్యాణం ఇక్కడ జరిగినందుకు ఎంత పెద్ద పుణ్యమో ఆ పుణ్యము మా చింతలకుంట్ల వాళ్ళు ఉన్నా కానీ ఆ పుణ్యం ఈ కాలనీ వాళ్ళకు దక్కుతుంది. వాళ్ళు మంచి మనసుతోటి వాళ్ళు కూడా ఈ యొక్క నరసింహను ఆశీర్వదించాలని పంతులు గారిని మరి మీ టీవీ ద్వారా మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నా. మరి ఇటువంటి లోక కళ్యాణం చేసిన వాళ్ళకు మీరు కూడా మీ వంతు బాధ్యతగా మీరు కూడా మంచి సహకారాలు అందించాలని మీకు నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. శ్రీకృష్ణ దేవరాయ గారు కాలనీ అసోసియేషన్ తరఫుకెళ్ళి కాలనీ ఈ దైవ సన్నిధి ఎన్నో కాలనీల వారు పోటీ పడ్డా కానీ ఈ కాలనీ పెద్దలు ప్రెసిడెంట్ గారు మన కాలనీలోనే ఈ దైవ కార్యక్రమం జరగాలని తలపట్టి పోటీపడి ఎంతోమందితో మాట్లాడి ఈ కాలనీలో తెచ్చినందుకు ఆయనకు ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ కాలనీలో మెయిన్ ఈ దైవ సన్నిధి ఈ కార్యక్రమం ఈ యజ్ఞం జరిగినందుకన్నా ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఎత్తేస్తారు రెగ్యులేషన్ అయితే అని ఈ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ ఆరోగ్యాలతోటి కాలనీ ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ఆసన గర్భిత నలసికాం సౌహుక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం बोल भवानी माता की जय, भवानी रामलिंगेश्वर भगवान की जय, हर हर महादेव. ఈ కాళీ పీఠం అనే సంస్థ ఆధ్వర్యంలో చక్కగా అతిరుద్రయాగం జరుగుతూ ఉంది. ఈ అతిరుద్రయాగం చిరంజీవ చాడా చిన్మయి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. చిరంజీవ చాడా చిన్మయి చిరుతన సమయంలోనే అత్యంతమైనటువంటి వైభవాన్ని ఆ పరమేశ్వరుడు వారికి ఇవ్వాలి. ఆ చిన్మయికి సహకరించినటువంటి భక్త బృందము, దాతలు, తర్వాత కార్యకర్తలు ఇవన్నీ కూడా విశేషమండి. ఒకటి ఏదైనా కార్యక్రమం చెయ్యాలి అనుకుంటే కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక. ఒక భగవత్తు సంబంధించినటువంటి అతిరుద్రయాగం చేస్తే చేసేవారికి సహకరించాలి. సహకరించిన వారికి సౌజన్యంతో స్పందన తెలపాలి. కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, కర్త ప్రేరకశ్చ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నావయ్యా, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఈ వితోధికంగా చెయ్యి, మనకు సస్యశ్యామలం అవుతుంది, సస్యవృద్ధి కలుగుతుంది, సకాలంలో పంటలు ఈతి బాధలు తొలగిపోతాయి, ఈ దోమ బాధలన్నీ కూడా తొలగిపోతాయి, ప్రజలు సౌఖ్యంగా ఉంటారు అనేది కాన్సెప్టు. అలా ఈ అతిరుద్రయాగం చాలా చక్కగా
ఈ శనివారము అది అంటే 16, 17 వీళ్ళు నిర్విరామంగా అతిరుద్రము అంటే అక్కడ అనుసంధానంగా సంతత ద్వారా ఎడిదిరిపి లేకుండా వేమార్లు చెప్పుతూ ఉండవలే. అతి అంటే మిక్కిలి అని ఒక అర్థము, అనుసంధానంగా చేస్తూ ఉండాలి. అలాంటి ఈ అతిరుద్రయాగంలో చాలా భక్త సందోహము, మంచి విప్రోత్తములు అంటే ఆ ముఖంలో బ్రాహ్మణ దేవత, ఆ అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే సకల జీవరాశులలో ఉంటుంది, ముఖ్యంగా బ్రాహ్మణులలో ఉంటుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటే పరమాత్మ స్వరూపం ఉంటుందట వాట్లల్లో. ఆ పరమాత్మ స్వరూపమే ప్రజలందరినీ కూడా సంరక్షించి కాపాడుతూ ఉంటుంది. కనుక అటువంటి పరమేశ్వరుడు ఆవు అన్నా, బ్రాహ్మణులన్నా, జనమన్నా, భక్తులన్నా ఆయన ఒక పరమప్రీతి. నిజంగా బోలాశంకరుడు అంటే తనను తాను మర్చిపోయి తాను అఖండమైనటువంటి ఐశ్వర్య సంపద ఇచ్చేవాడు. ఈశ్వరాదిచ్చేతు ఐశ్వర్యం, ఈశ్వరుని దగ్గర ఐశ్వర్యం ఉంటుంది. విష్ణువు సంరక్షకుడు. విష్ణువును స్మరిస్తే ఏమవుతుంది, విష్ణువును మనం పూజలు చేస్తే ఏమిస్తాడు అంటే ఆయన సంరక్షణుడు మాత్రమే, ఆయన మోక్షకారకుడు. కానీ ఈశ్వరుడు ఈశ్వరాదిచ్చేతు ఐశ్వర్యం, ఈశ్వరుణ్ణి కనుక భజిస్తే నీకు అఖండమైన ఐశ్వర్యం. ఆయన దగ్గర లేకున్నా సరే, మీరు ఒక మాట వినండి, లేనివాని దగ్గరికి పోయి అడిగితే అప్పు తీసుకువచ్చైనా ఇస్తాడు. ఉన్నవాని దగ్గరికి పోయి అడిగితే వాళ్ళు ఇప్పుడు రా, రేపు రా, ఎల్లుండిరా, మానేనా, ఇట్లరా అని చెప్పి తింపిస్తూ ఉంటారు. కనుక భోళాశంకరుడు ఆయన తనను తాను మరిచి ఆయన యొక్క భక్తిని, ఆయన యొక్క మహత్తును చూపించేటువంటి శక్తి పరమేశ్వరునికి ఉన్నది. నిజంగా కూడా ప్రపంచంలో దేవతలన్నింటినీ తాసులో పెట్టి ఒక త్రాసులో పరమేశ్వరుని కూర్చుండబెడితే దాన దురంధరుడు ఎవరయ్యా, శంకరుడు భక్త వశంకరుడు ఎవరయ్యా అంటే మహాశంకరుడే, మహాదేవుడే. హర హర మహాదేవ అంటే చూడండి, భక్తులంతా కూడా పరమేశ్వరుని దిక్కే చేరుతారు. ఎందుకు అంటే అఖండమైన సంపదిస్తాడు, సంపదకు తగ్గట్టు ఆయుష్యం ఇస్తాడు. ఆనాడు మృకండు మహర్షి కుమారుణ్ణి, అతన్ని అర్ధాయుష్యం ఉండే అతన్ని చిరంజీవిగా తీర్చిదిద్దాడు. ఎందుకు అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అంత గొప్పది. అటువంటి పరమేశ్వరుడు చిన్న ఉదాహరణ. ఇవాళ ఒక చిన్న కథ ఉన్నదయ్యా. దీంట్లో ఈ శివపురాణంలోనే చెబుతాడు. యజ్ఞదత్తుడు అని చాలా నిష్ఠాగరిష్ఠుడు, హోమ యజ్ఞాది క్రతువులన్నీ చేసి మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి. అయితే అటువంటి అతనికి ఒక కుమారుడు కలిగాడు. వాని పేరు గుణనిధి. సలక్షణమైనటువంటి మంచి గుణాలు కావాలని మంచి శిక్షణ ఇచ్చి, విద్యాబుద్ధులు చెప్పించి, వేదాలు చెప్పించి అన్నీ బాగా చేశాడు, ఉపనయనం చేశాడు. కానీ కొంత వ్యవస్థ అయినాక, గృహస్థు అయినాక ఆయన చెడు తిరుగుడు తిరిగి చెడు అలవాట్లకు పడి ఆయన యొక్క స్థితిగతులంతా మారిపోయినాయి. చివరికి ఈ యజ్ఞదత్తుడు హోమం చేస్తూ ఉంటే ఆ హోమం దగ్గరికి ఆయన రాలేకపోయాడు. ఇలా అతిరుద్రయాగం చేసినట్టుగా ఆయన హోమాలు చేసి శివుని యొక్క పూజలన్నీ చేసి ఆ పూజలంతా అయిపోయినాక అటువంటి ఆ గుణనిధి ఆ రాత్రి పూట శివాభిషేకం అయినాక నైవేద్యం పెట్టినాక ఆ నైవేద్యాన్ని అక్కడ దీపం కొడిగడుతూ ఉంది. ఈయన ఏం చేశాడు, ఈయన వేసుకున్న ఉత్తరీయము అంచు చింపి బత్తి చేసి అక్కడ దీపం వెలిగించి ఆ ప్రసాదం తను తిన్నాడు. చివరికి ఈయనకు ఆయన యొక్క ప్రాణం చాలించాడు, దేహం చాలించాడు. యమభటులు వచ్చారు, వీడు మూర్ఖుడు, వీడిని నేను బంధించి తీసుకుపోదు. పరమేశ్వరుని భక్తులు వచ్చారట. కాదు వీడు భక్తుడు. ఎట్లా భక్తుడు అయ్యా అంటే ఆయన ఎన్ని దుర్మార్గాలు చేసినప్పటికీ శివపూజ అయినాక ప్రదోషకాలంలో దీపం వెలిగించడానికి కొడిగట్టుకున్నటువంటి దీపాన్ని ఈయన తన యొక్క ఆ ఉత్తరీయం యొక్క అంచు చింపి వత్తి చేసి దీపం వెలిగించాడు. తర్వాత శివుని యొక్క నైవేద్యాన్ని భోజనం చేశాడు. తత్కారణంగా వీడికి మోక్షం వస్తుంది. అంటే శివుడు అంత బోళాశంకరుడు. అటువంటి బోళాశంకరుని యొక్క అతిరుద్రయోగం మా చిరంజీవ చాడా చిన్మయ్ గారు, వీడికి 2 పేర్లు ఉన్నాయి. నరసింహం అని మా విద్యార్థిగా మేము పిలుచుకుంటాము. ఆ చాడా చిత్తుమయం చిన్మయం అట. తన పేర్లో కాదు,
ఈ వీళ్ళ యొక్క అందరికీ కూడా ఆయన యొక్క ఆనందాన్ని పంచుతూ అతిరుద్ర యాగాన్ని ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి వారికి వాళ్ళ కుటుంబానికి ఈ చేసే శివసేవ చేసేటువంటి శివుని యొక్క భజన చేసేటువంటి అభిషేకం చేసే వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చే పరమేశ్వరుడు కాపాడుగాక. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో మహమహ హరహర మహాదేవ. భవానీ బోల్ భవానీ మాతా కీ జై. సంఖ్య ముఖ్యం కాదు, మన వాయిస్, మన భక్తి ముఖ్యం అనాలందరూ. సామాన్య భక్తులు ఎవరు కాదు, ఇక్కడ అందరూ కూడా భక్తులే అనాలమ్మా. ఓం నమః శివాయ. శ్రీకృష్ణదేవరాయలు శ్రీ కాళీ దుర్గాపీఠం వారి చింతలగుట్ట వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అతిరుద్ర యాగానికి విచ్చేసినటువంటి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారికి, అట్లాగే అభయాంజనేయ స్వామి చింతలగుంట, సాయిబాబా టెంపుల్ ప్రశాంత్ నగర్, ఆంజనేయ స్వామి దేవాలయము మల్లికార్జున నగర్, పోచమ్మ దేవాలయము సాయినాథ్ కాలనీ, ఈ యొక్క దేవాలయాలకు చైర్మన్ అయినటువంటి పోచమ్మని ఈశ్వరమ్మ యాదమ్మ గారికి ఈ యొక్క శ్రీ కాళీ దుర్గాపీఠం తరపున స్వాగతం పలుకుతున్నాం. శ్రీ కాళీ దుర్గాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి అతిరుద్ర యాగానికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారికి పీఠం తరపున స్వాగతం పలుకుతున్నాము. మీరు అభయాంజనేయ స్వామి చింతలగుంట, సాయిబాబా టెంపుల్ ప్రశాంత్ నగర్, ఆంజనేయ స్వామి దేవాలయం మల్లికార్జున నగర్, పోచమ్మ దేవాలయం
ఇదండి మరి సురభి గార్డెన్లో జరుగుతున్నటువంటి అతిరుద్ర మహాయాజ్ఞము చిన్మయి శర్మ గారి చేతుల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని V3 న్యూస్లో మనం ఎక్స్క్లూజివ్గా చూద్దాం. అందరూ చూస్తుంటే అతిరుద్ర మహాయాజ్ఞం. కెమెరామ్యాన్ రాజ్తో మీ సురేష్ దండో.